ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్న ఉదయకాల సమయంలో లేచారు కదా, ప్రార్థన చేశారా, క్షేమంగా ఉన్నారు కదండి మీరందరూ కూడా. ఇంకా ఎవరైనా మన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వకుంటే హృదయాన్ని యేసయ్యకి ఇవ్వండి. నిత్యరాజ్యము, పరలోక భాగ్యము, పాపక్షమాపణ ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. రక్షణ లేని వారు దయచేసి రక్షణ పొందుకోండి. ప్రభు రాకడ సమయం అతి త్వరలో ఉంది కదా. దేవుడు గొప్ప దేవుడు. ఆయన విశ్వాసం ఉంచి వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ఆయన ఎప్పుడు కూడా కాపాడే దేవుడు కదా. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుని దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృప వార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నేటి వాగ్దాన భాగంగా హెచ్కేల గ్రంథంలో నుంచి 36వ అధ్యాయము 11వ వచనం. హెచ్కేల గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వం ఉన్నట్లు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేతును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. చూడండి, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తానని దేవుడు ఈరోజు ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడండి. వాగ్దానం పెట్టి అందరూ కూడా ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభువాను మునుపటి కంటే అధికమైన మేలు కలుగజేసే దేవుడు అయ్యి నమ్ముచున్నాం తండ్రి విశ్వాసంతోని. ఈ వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు మనకి అనుగ్రహించబోతున్నాడు. దేవుడు మనం పూర్వం ఉన్నట్లుగా నివాస స్థలముగా చేసి, చూడండి, పశువులను, మందలను, మనుషులను విస్తరింపజేస్తానంటున్నాడు, అభివృద్ధి కలుగజేస్తానంటున్నాడు దేవుడు. దేవుడు ఈరోజు వీళ్ళంతా కూడా దేవుడు చూడండి, మన ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ఇంకా మన బిడ్డల పరంగా అనేక విధాలుగా దేవుడు మరి మానసికంగా అన్ని విధాలుగా దేవుడు అభివృద్ధి కలిగిస్తానంటున్నాడు, విస్తరింపజేస్తానంటున్నాడు, మునిపటి కంటే అధికమైన మేలు కలుగజేస్తానంటున్నాడు. నమ్ముతున్నారు కదా? ఆమె చెప్పండి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏం మనిషి కాదు అబద్ధం ఆడడానికి. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యమే. మునుపటి కంటే, మునుపు చేసిన మేలు కంటే దేవుడు మరి ఎక్కువగా అధికంగా మేలు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎస్, గడిచిన దినాల్లో దేవుడు మన జీవితంలో మేలు చేశాడు కదా, అంతకంటే ఎక్కువ మేలు చేస్తానని దేవుడు ఈ నెలలో ప్రామిస్ చేస్తున్నాడు. మే నెలంతా చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలంతా కూడా దేవుడు అధికమైన మేలు చేశాడు. జూన్ నెలలో కూడా అధికమైన మేలు చేస్తానని చెప్పి దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు కదా. నమ్మండి, విశ్వసించండి, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చూడండి, పశువులను, మందలను మన మీద విస్తరింపజేస్తాను అంటున్నాడు దేవుడు. అవి విస్తరించి అభివృద్ధి పొందుతాయి అంటున్నాడు దేవుడు. అంతే కదా, ఆదాము హవ్వను దేవుడు సృష్టించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, దేశాన్ని నింపండి, భూలోకమంతా నిండి అని చెప్పి దేవుడు సమస్తాన్ని మీ ఎదుట ఉంచినాను, మీరు తిని సంతోషంగా ఫలించండి. ఆకాశ పక్షులు, సముద్రపు జలరాస్తులు, చేపలు అన్నీ కూడా మీకు ఆహారం అవుతాయి. మీరు తినండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. ఎస్, అభివృద్ధి పొందడానికి అందరికీ ఇష్టమే కదా. అభివృద్ధి పొందాలని, ముందుకు వెళ్ళాలని, ఆశ్రయించబడాలని అందరికీ ఇష్టపడతారు కదండి. దేవుడు ఈరోజు అదే కదా, మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు చేసి మన కుటుంబాల్లో దేవుడు ఆనందము, సంతోషము, నీతిమంతుల కొరకు విత్తబడి ఉన్నది కదండి. దేవుడు ఈ వాగ్దానం నెరవేరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ప్రభువా, మా మీద నాయన మనుషులను, పశువులను విస్తరింపజేసి అభివృద్ధి పొంది వాటిని ఆశీర్వదిస్తానన్నావు తండ్రి నాయన ప్రభువా. మునుపటి కంటే నాయన ప్రభువా, పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాసస్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తానని వాగ్దానం చేసినావు తండ్రి. మా జీవితంలో ఎన్నో మేలు చేసినావు ప్రభువా. మరి అప్పటికంటే నాయన ప్రభా ఇప్పుడు ఇంకా ఎక్కువ మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, ప్రతి ఒక్క కుటుంబంలో మేలు దయచేయండి, అధికమైన మేలు అనుగ్రహించండి. మీ ఎందుకు విశ్వాసం ఉంచి భయభక్తులతో నడుచుకుంటూ, వాక్యానుసారం నడుచుకుంటూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాల జీవితాల్లో అధికమైన మేలు చేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఉద్యోగం లేకుండా ఇంకా బాధపడుతున్నారేమో నాయన, వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి. వివాహం కాకుండా ఎంతమంది బాధపడుతున్నారేమో వాళ్ళకి మంచి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. అయా
తండ్రి గర్భఫలం లేక ఎంతమంది ఆయన అలవటిస్తున్నారు ప్రభా నాయన, అవమానాలు పొందుకుంటున్నారు వాళ్ళ జీవితాల్లో. మంచి కుమారులు కుమార్తెలు అనుగ్రహించండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం సెలవుస్తున్నాయి తండ్రి. వారు నా గర్భాలను ముట్టండి, ఆశీర్వదించండి తండ్రి. అభివృద్ధి కలిగజేస్తానన్నావు, మీరు ఫలించండి అన్నావు కదా నాయన. వాగ్దానం నెరవేర్చండి, సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖపరచుని అనుగ్రహించండి. కుటుంబాల సమాధానం, ఐక్యత, నెమ్మది చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న అందరిని ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్లో నాయన, ఐసీ వార్డులో, ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వారిని ఇప్పుడే మీ వాక్కుని పంపించి స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనన్నావు తండ్రి నాయన. వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి, ఆశీర్వదించండి ప్రభా. అభివృద్ధి కలిగి చేయండి ప్రభా. మీకు నాయన మీకే వందనాలు చెల్లిస్తున్న ప్రయాణస్తులందరినీ కాపాడండి. ప్రతి విధమైన కీడుని, యాక్సిడెంట్ని, దురాత్మని యేసు నామములో గద్దిస్తున్నాం తండ్రి. వాటిని తొలగించండి, ప్రాణాలను కాపాడండి. ప్రతి ఒక్కరిని క్షేమం తెచ్చేయండి తండ్రి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్న వాటి జీవితాల్లో తోడుండండి. మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించి కృప చూపించండి ప్రభావ. మీరు చేసిన మేలు బట్టి కృతజ్ఞతలు. సంఘాన్ని, సేవకులను అందరిని కూడా దీవించండి. ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వించి క్షేమం తెచ్చామని ప్రార్థిస్తూ అయా కోర్టు కేసుల నుంచి ప్రతి ఒక్కరు విడిపించండి. అయా నాయన ఎవరైతేనైనా ఇంకా నాయన భయంకరమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరంగా సమస్యలో ఉన్నారు, వాళ్ళందరికీ విడుదల తెచ్చండి యేసునామములో. అయా అధికమైన మేలు కలిగజేసి వాళ్ళని కాపాడండి. అయా మరి కృప చూపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.